దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీకందరికీ యేసు క్రీస్తు నామములో శుభములు వందనాలను అందిస్తున్నాం. గత కాలమంతా మనల్ని కాపాడిన దేవుడు మరొకసారి శుక్రవార ఉదయకాల సమయంలో దేవుని యొక్క దీవెనలను మనం పొందుటకు మరొకసారి ఒక నిమిషంలో దేవుని యొక్క మాటలను మనం విందాం. చిన్న ప్రార్థన చేసుకొని మన యొక్క లైవ్ని ప్రారంభించుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, గత కాలము కాపాడిన దేవా, రాత్రంతా ఈ సురక్షితమైన నిద్రలో మాకు కలగజేసి ఆరోగ్యమును ఆశీర్వాదములు ఇచ్చి ప్రభు ఈ ప్రాతకాల సమయంలో ఉదయకాలం మమ్మల్ని లేపి సజీవుల భూమిలో ఈ దినమును మీరు మాకు బహుమానముగా అనుగ్రహించినందులకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషంలో నీ మాటలు మేము ధ్యానించాలని ఆశపడుతుండగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మీ నామమునికి మహిమ ప్రభావములు తెచ్చుకోమని మీ స్వరమును మాకు వినిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం దేవుని యొక్క మాటలను మనము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నేటి దైవ అంశము హద్దులతో కూడిన మన జీవితము. మానవ జీవితానికి కొన్ని హద్దులు అంటూ ఉన్నాయి. హద్దు లేకుండా ఏది కూడా లేదు అని మనము గ్రహించగలిగి ఉండాలి. హద్దులతో కూడిన మన జీవితం అనే అంశంలో మనం ధ్యానించుకున్నాం. కీర్తనకారుడు 119వ కీర్తన ఈ 96వ వచనంలో చక్కటి మాట మనకు కనబడుతుంటుంది. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. చక్కటి మాట. సకల సంపూర్ణతకు, దేవుడు సృష్టించిన ప్రతి సృష్టిలో ప్రతి ఒక్క దానికి ఒక పరిమితి అంటూ ఉంది, ఒక ఎక్స్పైరీ డేట్ లేదా ఒక కొలత అంటూ ఉంది, ఒక పరిమాణం అంటూ ఉందని దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తుంటున్నాయి. సకల సంపూర్ణతకు పరిమితి కలదు అని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మ ఉపదేశము, ఆయన జ్ఞానము అది అపరిమితమైనట్టుగా మనం చూస్తున్నాం. దేవుని జ్ఞానమునకు పరిమితి లేదు, కానీ దైవ సృష్టిలో ఆయన వాక్కు చేత సృష్టించబడిన ప్రతి దానికి ఒక పరిమితి అంటూ ఉంది. సృష్టికి పరిమితి ఉంది, సృష్టికర్తకు అపరిమితి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అపరిమిత జ్ఞానం, అపరిమిత జ్ఞాని, ఆయన ఆలోచనలు అపరిమితములు, ఆయన తలంపులు అపరిమితములు, ఆయన జ్ఞానము అమోహముగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ సృష్టిలో సృష్టించబడిన ప్రతి దానికి కొన్ని హద్దులు, మన జీవితంలో కొన్ని హద్దులు మనము దాటి వెళ్ళిపోవచ్చు ఉన్నాం. మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని హద్దులు హఠాత్తుగా ముగిస్తూ ఉంటాయి. ఒక ప్రయాణాన్ని మనము ప్రారంభించినప్పుడు మన ఇంటి నుండి లేదా ఒక గమ్యస్థానము నుంచి ప్రయాణమును ప్రారంభించినప్పుడు ఆ గమ్యములో ఆ ప్రయాణము మనము చేస్తూ ఉండగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక ముగింపు అనేది వస్తూ ఉంటుంది. ఒక గ్రామమునకు ముగింపు అనేది వస్తుంది. ఆ గ్రామమునకు ముగింపు రాగానే మరొక గ్రామమునకు ప్రారంభము అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అనగా కొన్ని హద్దులు హఠాత్తుగా వస్తూ ఉంటాయి. అరే, అప్పుడే వచ్చిందా ఈ గ్రామము లేదా ఊరు పట్టణము అని అనుకుంటాం. అనగా మన ప్రయాణంలో ఏ విధంగానైతే ప్రయాణిస్తూ ఉంటామో ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్క గ్రామానికి కొన్ని హద్దులు, ముగింపులు మనము చూస్తూ ఉంటాం. ఆ ముగింపు ముగియగానే మరి ఒక ప్రారంభము స్టార్ట్ అవుతూ ఉంటుంది. అనగా దీర్ఘ ప్రయాణం తర్వాత మార్చుచున్నది. హద్దు అనగా పరిమితి లేదా సమాప్తమని అర్థం. హద్దు అంటే కొన్ని పరిమితి కలిగి ఉంటాయి. ఆ పరిమితిని దాటి వెళ్ళడానికి వీలు ఉండదు. హద్దులు, గృహాలలో హద్దులు వేస్తూ ఉంటాం. ఒక ఫ్లాట్కి హద్దు ఉంటుంది. ఈ హద్దు దాటి ఇంకొకరి హద్దులోనికి వెళితే అది వేరొక హద్దు అవుతుంది. ఆ హద్దును మీరిన వారం అవుతూ ఉంటాం. లేదా మాటలకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మనము ఇతరులతో స్నేహభావం కలిగి ఉండాలి, ఎంతవరకు మన యొక్క జీవితము లేదా మన యొక్క స్నేహము ఉండాలో వాటికి కొన్ని హద్దులు ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ ప్రపంచంలో, ఈ సర్వ సృష్టిలో ప్రతి జీవికి ప్రాణముతో ఉన్నదానికి ప్రతి ఒక్కదానికి కొన్ని హద్దులు
ప్రాణము లేని దానికి కూడా హద్దులు ఉన్నట్టుగా చూస్తున్నాం. సముద్రానికి కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ సముద్రము ఒకవైపే పొంగుతూ ఉంటుంది, లేదా ఒకవైపే అది పొంగు వచ్చి ఎంతవరకు రావాలో అలలు అంతవరకే వచ్చి అక్కడ నుండి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. అనగా దైవ సృష్టిలో దేవుడు నియమించిన ప్రతి నియమము ఒక హద్దుతో కూడిన నియమాలు దేవుడు అనుగ్రహించినట్టుగా కీర్తనకారుడు మనకు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రహదారిలో హద్దులను తెలియజేయు ప్రకటనలతో కూడిన కొన్ని సైన్ బోర్డ్స్ మనకు కనబడుతూ ఉంటాయి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ఊరు ఇంకొక గంట లేదా ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లతో ఈ యొక్క గ్రామము ముగియబోతూ ఉంది, పట్టణము తిరిగి మరొక గ్రామం ప్రారంభించబోతుంది. అనగా ఈ ప్రతి ఒక్క దానిలో ఒక హద్దు మనం ఉంటుంది. ఆ హద్దును మీరకుండా ఆ పరిమితి లోపలనే మన జీవితాలను సరి చేసుకోవాలి. దైవ క్రైస్తవ జీవిత యాత్ర కూడా ఒక హద్దులతో కూడుకున్నదని దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తుంటున్నాయి. దేవుని సన్నిధిలో కొన్ని హద్దులు మనకున్నాయి. ఆ హద్దులకు లోబడి మనము కొన్ని పరిమితులకు లోబడి మన జీవితాన్ని, మన క్రైస్తవ నడవడిక క్రమశిక్షణ కలిగి మనము జీవించాలి. కొన్ని చేయకూడనివి ఉన్నాయి, కొన్ని చేసేటివి ఉన్నాయి. కొన్ని ఎంతవరకు చేస్తాం, లేదా కొన్ని ఏమి చేయలేకపోతున్నాం. ఆ హద్దులు పరిమితులను గ్రహించి దేవుని వాక్యోపదేశాన్ని, దేవుని యొక్క అపరిమిత జ్ఞానాన్ని మనము ఆలోచన చేసి ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని జీవించే క్రైస్తవ కుటుంబముగా, క్రైస్తవ బిడ్డగా మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, విశ్వాస జీవితం కలిగి ఉండాలి, క్రీస్తుపై దేవునిపైన నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే నమ్మకముతో ప్రభు వైపు చూస్తూ ప్రభుపై ఆధారపడి ప్రభుకు మనల్ని మనము అప్పగించుకొని మన యొక్క జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్తుంటామో దేవుడు ప్రతి ఒక్క దానిని ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. దేవుడు ప్రతి ఒక్క దాన్ని దీవించేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే ఒక స్త్రీ గర్భములో 2 కవలలు ఈ విధముగా మాట్లాడుకుంటున్నారట. వారు ఏమంటున్నారంటే, గర్భవతిగా ఉన్న ఒక స్త్రీ కడుపులో 2 కవల బిడ్డలు ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారంటే, డెలివరీ సమయం కొరకు వేచి చూస్తూ ఉండగా ఇలాగ మాట్లాడుతున్నారు. ఏంటంటే, త్వరలో ఈ చీకటి జీవితము సమాప్తి అగును అని ఒక శిశువు అంటున్నాడట. త్వరలో అనగా తల్లి గర్భములో ఉన్న ఈ చీకటి జీవితాన్ని త్వరలో సమాప్తమైపోయి మనం బయటికి వచ్చే గడియలు సమాప్తమైందనంటే, మరి ఒక శిశువు ఏమంటాడంటే, రెండవ వాడు సమాప్తము ఇక కాలేదు, ఇక మీదనే ప్రారంభం అనినట. తల్లి గర్భంలో హద్దు సమాప్తం కాగానే ఈ భూ సంబంధమైన హద్దు అనేది ప్రారంభమవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 9 నెలలు తల్లి గర్భంలో ఉన్న శిశువు ఆ తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చి ఇక తన జీవిత కాలంలో దేవుడు నియమించిన ఆయుష్ కాలము, ఆ పరిమితి కాలములో తన జీవితాన్ని ప్రారంభించుటకు సమయము ప్రారంభించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అపవిత్ర జీవితముకు ముగింపు పలుకుతూ ఉంటున్నామో అప్పుడే పరిశుద్ధ జీవితము యొక్క ప్రారంభము స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పాప జీవితము, పాత ఆలోచనలు, పాత స్థితి, పాత గతులు మనము మర్చిపోతూ ఉంటామో అప్పుడే నూతన జీవితము, నూతన పరిస్థితులు, నూతన మేలులు వైపు మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇది మరి యొక్క విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మన భారములను హద్దు కలదు, మన యొక్క బాధలకు, మన యొక్క ఆలోచనలకు, సహనమునకు, ప్రశాంతతకు, ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. నీవు లిమిట్ దాటి మాట్లాడకూడదు, లిమిట్ దాటి నీ యొక్క జీవిత ప్రయాణం చేయకూడదు. ప్రతిదానికి లోబడి, ప్రతిదానికి మనము పరిమితులముగా ఉండి ఆ హద్దు మీరవద్దని దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తున్నాయి. దయచూపుటకు హద్దు గలదు, లేదా క్షమించుటకు పరిమితి గలదు, లేదా ప్రేమించుటకు, ప్రతిదానికి మానవ జీవితంలో ప్రతి విశేషానికి ఒక హద్దు, ఒక కనెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియా స్నేహితుడా, దేవుని యొక్క మాటలను వినడానికి ఇష్టపడుతున్న మనము మన జీవితాలలో దేవుని మాటలు ఎంతో విలువైనవి. అది దేవుని యొక్క జ్ఞానం అపరిమితమైనదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అపరిమిత జ్ఞాని అయిన దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. ఎందుకంటే కీర్తన గ్రంథము 19వ కీర్తన 7వ వచనములో చక్కటి మాట మనకు కనబడుతుంది. యెహోవా వారు నిలిచి ధర్మశాస్త్రము
ఇక్కడ చక్కటి మాట మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క మాటలు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. చక్కటి మాట. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధర్మశాస్త్రము, మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడినట్టుగా పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు ఏది చేయవలనో, ఏది చేయకూడదో, ఏది సరి అయినదో, ఏది సరి అయినది కాదో వారికి విధులను కట్టడలను బోధించుటకు దేవుడు ఒక ధర్మశాస్త్రమును, ఒక న్యాయమును, ఒక లా అనేది వారికి విధించబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము ఇచ్చును. అనగా దేవుని యొక్క ఆయన యథార్థమైన ఆయన యథార్థవంతుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన తెలివి కలిగిన వాడు, ఆయన జ్ఞానమును అపరిమితం, కొరత లేనిది దేవుని యొక్క జ్ఞానం. కనుక ఆయన ధర్మశాస్త్రము, ఆ యథార్థమైన మార్గం, యథార్థమైన జీవితాన్ని దేవుడు మనకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. మనము కూడా యథార్థత కలిగి జీవించాలి. అందుకే కీర్తన గ్రంథము 15వ కీర్తన అంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? దేవుని యొక్క సన్నిధిలో అతిథిగా మనం ఉండాలి అని అంటే, ఆయన దగ్గర మనం ఒక స్నేహితునిగా, ఒక బంధువుగా, ఒక ప్రియునిగా లేదా పిలువబడి వారిగా మనం ఉండాలంటే ఏ విధంగా ఉండాలంటే యథార్థమైన హృదయము కలిగి, ఎల్లప్పుడూ సత్యము పలుకువాడు. యథార్థతను కోరుతూ ఉన్నాడు దేవుడు, సత్యమును కోరుతూ ఉన్నాడు. అన్యాయము, అక్రమమును వదులుకొని, పాప సంబంధమైన జీవితాన్ని వదులుకొని, నీతియుక్తమైన జ్ఞాన సంబంధమైన మార్గమును నడుస్తూ, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన, యథార్థమైన నడత, జ్ఞానపూరితమైన నడత, నీతిని అనుసరించి ఎల్లప్పుడూ నిజము పలుకువాడు, ఎల్లప్పుడూ సత్యము. ఎటువంటి ఇబ్బందులు, శ్రమలు, ఇబ్బందులు, కష్టములు వచ్చినా వాటిలో యథార్థతను వదులుకోకుండా, నమ్మకత్వాన్ని వదలనివాడు, నీతిని వదలకుండా నీతి న్యాయములు జరిగించేవాడే ఆయన గృహములో లేదా గృహారములో, ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన వాడని దేవుని మాటలు సెలవిస్తాడు. కనుక ఆ యథార్థమంతే, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. దేవుని మాటలు అవి జ్ఞానమును పుట్టించేవి, అవి తెలివినిచ్చేవి, అవి వివేకమును కలగజేయు మాటలుగా ఉన్నట్టుగా చూస్తాం. కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం అంటాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగిపోయిన వెండి అంత పవిత్రములో. దేవుని మాటలు ఒక మట్టి మూసలో కంసలివాడు ఏ విధముగానైతే వెండిని వేసి దానిని వేడి చేసి కరిగించి దానిలో ఉన్న మస్టును, ఆ మైలను, డస్ట్ అంతా తీసివేస్తూ ఉంటాడో, ఆ విధముగా దేవుని మాటలు అంత పవిత్రమైనవి. సిల్వర్ కలర్ అనగా అది శ్రేష్టంగా తెల్లగా కనబడుతూ ఉంటుంది. దాంట్లో ఎక్కడ కూడా ఏ డస్ట్ అనేది ఫామ్ కాకుండా అది పవిత్రముగా, పరిశుద్ధముగా చేయబడినట్టుగా మనం చూస్తాం. మట్టి మూసలో 7 మారులు కరిగించి 7 మారులు వేడి చేసి దాంట్లో ఇంకా ఏమైనా ఉందా అని అది తొలగించినట్టు దేవుని యొక్క మాట మన జీవితంలో ఉంటే, మన జీవితంలో దేవుని మాట మన అపవిత్రతను తొలగిస్తూ ఉంటుంది. మన హృదయములో ఉన్న ఆవేదనను లేదా దేవునికి అయిష్టమైన ప్రతి ఒక్క కార్యమును అది కరిగించి లేదా తొలగించి అది పవిత్రము చేసి మన హృదయము దేవునికి ఆలయముగా, ఈ హృదయమే దేవుని ఆలయము అని దేవుని మాటను సెలవిస్తుంది. ఆ హృదయము దేవుని ఆలయం కనుక ఆ ఆలయము పవిత్రముగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు కనుక ఆయన వైపు లేదా ఆయనలో జీవించే మనము కూడా పవిత్రులముగా, పరిశుద్ధులముగా, పవిత్రులు, నెమ్మది కలిగిన వారముగా, మట్టి మూసలో 7 మార్లు కరిగించబడిన ఎండివలే జీవించు క్రైస్తవ కుటుంబముగా, క్రైస్తవ బిడ్డగా ఉండాలని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జ్ఞానం ఉంది కనుక అపరిమితమైన జ్ఞానే, మనము పరిమితమైన వారు. అనేకం మాట్లాడుతూ ఉంటాం, కానీ ఎంత మాట్లాడినా, ఎంత ప్రయాసపడినా మనకు ఒక పరిమితి అంటూ ఉంది, ఒక హద్దు ఉంది. ఆ హద్దును దాటి మనము వెళ్ళలేము. ఎంత చేసినా ఆ హద్దు లోపలనే మనము చేయాల్సి ఉంటుంది. కానీ దైవము ఆయన అపరిమితమైన అనంత జ్ఞాని,
సర్వ ప్రపంచములు ఆయన మాటతో నిర్మించబడ్డాయి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 30 వచనం అంటాడు, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణ జొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. చక్కటి మాట. దేవుడు యథార్థవంతుడు, ఆయన యథార్థత కలిగిన వాడు. ఆయనలో ఏమాత్రము అయిష్టమైనది లేదా ఆయనలో యథార్థత లేని స్థితి ఉండదు. ఆయన జ్ఞానవంతుడు, ఆయన యథార్థత కలిగిన వాడు. ఆయన అనేకులకు ఆయన ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, సంరక్షించే దేవుడు. ఆయన పేదలను చూసి కనికరించే దేవుడు, కష్టాల్లో శ్రమలో ఉన్న వారిని ఇబ్బందుల నుంచి విడిపించేవాడు. ఆయన నీతి న్యాయములు జరిగించేవాడు. కనుక ఆయన యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము, తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడముగా, ఒక కొండగా ఆయన ఆరాధించు వారికి, ఆయనతో కాపు కాసేవారికి లేదా ఆయన సంరక్షణలో ఉండేవారికి ఒక కోటలాగా, ఒక కొండలాగా, ఒక ఆశ్రయముగా, ఒక దుర్గముగా దేవుడు నీకు కాపుగా ఉండేవాడని దేవుని మాటలు సెలవిస్తుంటున్నాడు. కనుక ఆ దేవునికి మనము లోబడి జీవించే వారముగా ఉండాలి. కీర్తన గ్రంథము 111వ కీర్తన 10వ వచనం అంటాడు, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాస్త్రమును అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవుడు అంటే భయము, భక్తి రెండు ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే క్రైస్తవ జీవితము క్రమశిక్షణతో కూడినది. అది పరిమిత మార్గములో సరి అయిన స్థితిలో నడుస్తూ ఉంటుంది. భయము ఉండి భక్తి లేకుంటే ప్రయోజనం లేదు, భక్తి ఉండి భయం లేకుంటే ప్రయోజనం. ఇవి రెండు, ఒక ఎద్దుల బండికి 2 ఎద్దులు ఏ విధముగా అవసరమో, లేదా 2 చక్రములు ఏ విధముగా ఒక బండికి అవసరమో, ఆ విధముగా దేవుని యందు భయము, దేవుని యందు భక్తి, ఇవి 2 ఉన్నప్పుడు క్రైస్తవ జీవితము క్రమశిక్షణతో కూడిన జీవితముగా మనం ఈ లోకంలో జీవిస్తామని దేవుని మాటలు సందేశిస్తున్నాం. కనుక ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మన జీవితంలో దేవుడు అనేక అద్భుతములు చేయబోతున్నాడు. అనేక ఆశ్చర్య కార్యముల గుండా దేవుడు మన యొక్క ప్రయాణించబోతున్నాడు. కనుక మనము ఏ స్థితిలో మనము జీవించబడుతున్నాం, ఎలాంటి పరిస్థితుల మధ్యలో మన జీవిత విధానం మనము నడుస్తూ ఉన్నామో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనం చదువుకున్న భాగములలో దేవుడు యథార్థవంతుడు, ఆయన జ్ఞానమునకు పరిమితి లేదు, ఆయన జ్ఞానము అపరిమితమైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము మనం చూసినప్పుడు చక్కటి మాట మనకు కనబడుతుంటుంది. ఇక్కడ 4వ అధ్యాయము 10వ వచనములో యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు చేసిన ప్రార్థన లేదా మనవి చేసిన దానిని అతనికి దయచేసను. మనవి చేసిన దానిని అతనికి దయచేసను అనే చక్కటి మాట మనకు కనబడుతుంది. ఈ యబ్బేజు అనే అతడు, అసలు యబ్బేజు అనగా ఏంటండి? 9వ వచనము చూసినట్లయితే మనకు కనబడుతుంటుంది, ఫుట్ నోట్లో కూడా మనకు కనబడుతుంటుంది. 9వ వచనంలో అంటాడు, యబ్బేజు అంటే బాధ కలిగించేవాడు అని అర్థం. బాధ కలిగించినవాడు అనగా పుట్టుక సమయంలో అతడు తన తల్లికి బాధ కలిగించాడు. అయితే తన జీవిత కాలంలో దేవునికి ఆనందము కలిగించిన వాడుగా ఉన్నాడు. తన తల్లి గర్భములో నుండి జన్మించే సమయంలో తన తల్లికి వేదన, బాధ అధికముగా కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అతని జననమునకు ముందు తల్లి చాలా శ్రమను, బాధను కలిగి ఉంది. పుట్టుక సమయంలో తన తల్లికి బాధ కలిగించాడు కనుక అతనికి యబ్బేజ్ అనే పేరు పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ తన జీవిత కాలంలో యథార్థముగా, న్యాయముగా, నీతిగా నడిచి దేవునికి ఒక ఆనందకరమైన జీవితాన్ని జీవించాడు. వేదన పుత్రుడుగా లేదా వేదన కలిగించిన వానిగా జన్మించిన యబ్బేజ్ దేవునికి ఆనందమును, దేవుని నామమునకు ఘనత చేసిన ఒక బిడ్డగా అతడు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని 4 విషయముల కోసం అడిగి వాటిని పొందినట్టుగా మనం చూస్తున్నాం. 4 విషయములు, దేవుని సన్నిధిలో 4 విషయములను అతడు తెలియజేస్తుంటున్నాడు.
ఈ 4 విషయములను దేవునికి మనవి చేసి ఆ 4 విషయములను అతడు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అడిగినవి దేవుని ఆనందము కలిగించినట్టుగా, అతడు అడిగిన ఆ 4 మాటలు దేవునికి ఆనందము కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు వాటిని ఇష్టపడి అతనికి అవి దయచేసినట్టుగా మనము దేవుని యొక్క మాటలను మనం చూస్తాం. ఇతడు తన సహోదరుల కంటే గనుడైనట్టుగా ఇది ఆధారముగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క మాటలలో ఈయన దేవునికి ఇష్టడిగా తను జన్మించిన సమయంలో తల్లికి వేదనను కలుగజేసినను తన దేవునికి ఇష్టమైన ప్రవర్తన ప్రవర్తించిన ఒక యథార్థవంతమైన క్రైస్తవ భక్తి శ్రద్ధలతో జీవించిన జీవితముగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అతను తన జీవితంలో 4 మాటలను కోరినట్టుగా మనం చూస్తాం. ఏంటంటే అతడు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి 10వ వచనంలో చూస్తాం, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. మొదటిది, ప్రభా నీవు నన్ను ఆశీర్వదిస్తే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదిస్తే నా సరిహద్దులను విశాలపరచు. నన్ను ఆశీర్వదించండి. నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించబడుతూ ఉంటాను. నీవు నన్ను దీవిస్తే నేను దీవించబడుతూ ఉంటాను. నీవు నన్ను నడిపిస్తే నేను నడిపించబడుతూ ఉంటాను. కనుక ఈ జీవన ప్రయాణములో, ఈ జీవన పరిస్థితులలో దేవుని యొక్క ఆశీర్వాదమును కోరుతూ వచ్చినాడు. నా కుటుంబము దీవించబడాలి అంటే, నా సరిహద్దు విశాలపరచబడాలి అంటే, ప్రభా నీవు నన్ను దీవించాలి. నీవు నన్ను నిశ్చయముగా దీవిస్తే ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించు. ఇవి అతడు కోరుకున్న 4 మాటలు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించండి. రెండవదిగా నా సరిహద్దును విశాలపరచు. సరిహద్దులను విశాలపరిచే దేవుడు. నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించును. ఏ కీడు నా గుడారమును సమీపించకుండా, ఏ అపాయము నాకు తగలకుండా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి. నీ అభిషేకము, నీ ఆశీర్వాదము నాకు ఉంచమని అతడు దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. మొరపెట్టే ఒక ప్రార్థనా పరునిగా యబ్బేజు కనబడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు అతని మనవి, అతడు చేసిన దానిని ఆలకించి దైవ సన్నిధిలో నుంచి దేవుని యొక్క ఆశీర్వాదమును అతనికి కుమ్మరించినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని నడిపింపు అతనికి ఇచ్చాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు అతని ప్రార్థనలు విన్నాడు. అతడు తన మనవి చేసిన దానికి దయచేయమని. యబ్బేజు అనగా వేదన పుత్రుడు. ఆత్మ సంబంధమైన హద్దును విశాలపరచుము, నా రాబడిని పెంచుమని, ప్రార్థన జీవితపు హద్దును పొడిగించుమని గోజాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని సన్నిధిలో అతడు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభా నా హద్దులను విశాలపరచండి, నా పరిమితిని పెంచండి. నా యొక్క జీవిత కాలంలో నా పరిమితిని, నా యొక్క ఆ పరిస్థితులను నీవు ఆశీర్వదించమని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. మన ప్రార్థన జీవితపు హద్దులను పొడిగించమనాలి. అతడు మనవి చేసినప్పుడు దేవుడు అతని కుటుంబాన్ని ఆశీర్వదించినట్టుగా చూస్తుంటున్నాం. తన సహోదరుల కంటే ఒక ఉన్నతునిగా, ఒక ఘనమైన వానిగా దేవుడు యబ్బేజును ఆశీర్వదించినట్టుగా, యబ్బేజు కుటుంబాన్ని దేవుడు తన యొక్క సరిహద్దులను విశాలపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని నుండి మనవి కోరి దేవుని ద్వారా ఆశీర్వాదమును పొందిన ఒక భక్తునిగా అతడు కనబడుతూ ఉంటున్నాడు. నిర్గమకాండము 34వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, ఏలైనగా నీ ఎదుటి నుండి జనులను వెలగొట్టి నీ పొలిమెరలను గొప్పవిగా చేసేదను. దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఆయన ఏమంటాడు, నీ ఎదుటి నుండి జనులను వెలగొట్టి, అన్య జనులను నేను దూరముగా వారిని వెలగొట్టి నీ పొలిమెరలను, నీ యొక్క ప్రాకారములను లేదా నీ పొలిమెరలను గొప్పవిగా చేసేదను. నీ హద్దులను విశాలపరిచే దేవుడు. నీవు పరిమితంగా ఉన్నావు, నిన్ను అపరిమితముగా చేయడానికి దేవుడు సిద్ధపడుతూ ఉంటున్నాడు. కానీ దేవునికి మొరపెట్టే జీవితం నీకుందా? దేవునికి విజ్ఞాపన చేసే విజ్ఞాపన జీవితమును మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని యందు విజ్ఞాపన కలిగి ఉంటే, దేవుని యందు జ్ఞానముతో నీ ఉంటే దేవుడు నిన్ను విశాలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మొరపెట్టుము. దేవునికి మొరపెడితే దేవుడు గొప్ప కార్యములను చేస్తాడు. దేవుడు గొప్ప కార్యములను, గొప్ప అద్భుతములను చేసే దేవుడు, గొప్ప ఆశ్చర్య కార్యములను చేసే దేవుడుగా ఆయన మనకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం.
ప్రియా స్నేహితుడా, మన జీవితాలు ఏ విధముగా ఉంటున్నాయి? దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించినప్పుడు దేవుడు నిన్ను నన్ను విశాలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప మేలులను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావని దేవుడు సెలవిస్తున్నాడు. సంవత్సరం ఒకసారి ఇక్కడ చక్కటి మాట దేవుని గ్రంథంలో 34వ అధ్యాయం 23వ వచనం అంటాడు, నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీ పొరిమెలను నేను గొప్పవిగా చేయాలి అంటే సంవత్సరంలో ఒకసారి మీ పురుషులందరూ ప్రభుని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలను. దేవుని సన్నిధిలోనికి నీ పురుషులు, స్త్రీలు, పిల్లలు మీరంతా కుటుంబములుగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను విశాలపరచబోతున్నాడు. దేవుడు నీ పొలిమెరలను విస్తరింపజేయబోతున్నాడు. నీవు కావాల్సింది ప్రభు సన్నిధిలో కనబడాలి. మీ పురుషులందరూ దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని ఆరాధించు వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 122వ కీర్తన 7వ వచనం అంటాడు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగుగాక, నీ నగరులలో క్షేమమును గాక. నీ ప్రాకారములలో నెమ్మదిని కలగజేసే దేవుడు, మీ యొక్క క్షేమమును ఆయన కలగజేయ దేవునిగా ఉంటున్నాడు. నీ నగరులలో క్షేమమును గాక. నీవు దేవునికి మొరపెట్టు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు దేవునికి మొరపెట్టు, దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. దేవునికి మొరపెట్టు, నీ యొక్క సరిహద్దులు విస్తరింపబోతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ తను తాను బయలుపరచుకొనబోతూ ఉన్నాడు. కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా ఉన్నాడు, ఆయన బహుగనుడుగా ఉన్నాడని మీరు సాక్ష్యం ఇచ్చే దినం ఉంటుంది. దేవుడు మలాకితో మాట్లాడుతున్నాడు. దేవుని గూర్చిన గొప్ప సాక్ష్యం. ఇశ్రాయేళ్ల సరిహద్దులు ఇంత గొప్పగా, ఇంత విస్తారముగా ఎందుకు అవి విస్తరించబోతున్నాయంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు వారికి ఆయన కృప తోడుగా ఉంది. ఆయన సంరక్షణ, నీ గుడారముకు ఏ ఆటంకము, ఏ కీడు రాకుండా నిన్ను కాపాడేవాడు, కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు. ఆయన నిత్యము కాపాడి సంరక్షకునిగా ఉన్నాడు. ఆయన రక్షణ కవచాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో దేవునికి మొరపెట్టే అనుభవం ఉన్నదా? నీవు మొరపెడితే దేవునికి ఇష్టమైన వాటిని అడుగు. యబ్బేజు దేవునికి ఇష్టమైన 4 విషయములను అడిగాడు. దేవా, నన్ను ఆశీర్వదించమన్నాడు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమన్నాడు, నా సరిహద్దును విశాలపరచమన్నాడు, నీవు నాకు తోడుగా ఉండి నీవు నాకు తోడుగా ఉండమని అడిగాడు. ఏ కీడు నాకు రాకుండా వాటన్నిటిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేశాడు. అట్టి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. అట్టి ప్రార్థనకు ప్రతిఫలముగా యబ్బేజు కుటుంబమును, యబ్బేజు ఆ సరిహద్దులను విశాలపరిచిన దేవునిగా ఆయన కనబడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దాచి ఉంచట్లో హద్దు, ప్రతిదానికి ఒక హద్దు ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన స్నేహితుడా, మన జీవితంలో దేవునికి ఏ విధముగా మన యొక్క ప్రవర్తనను కలిగి జీవిస్తున్నాం. ఇశ్రాయేలు యొక్క దేవుడు గొప్పవాడు. ప్రాకారములలో, నీ కుటుంబములో, నీ నగరంలో క్షేమాన్ని ఇచ్చే దేవుడు. నీ కష్టాల సమయాలలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించే దేవుడిగా ఉన్నాడు. ప్రతి దాంట్లో కొన్ని దాచిపెట్టుకునేటివి ఉంటాయి, కొన్ని దాచిపెట్టకూడని పాపములు ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. కొన్ని దాచిపెట్టుకుంటాం. ఆ దాచిపెట్టుకున్న వాటిని విడిచి ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆ దాచిన పాపములు, దాచిన శాపములు, దాచిన రోగములను మనం వదులుకొని ప్రభువునకు వాటిని తెలియజేసినప్పుడు దేవుడు మన కుటుంబాలలో గొప్ప వెలుగును కలగజేసేవానిగా, గొప్ప ఆశీర్వాదములు ఇచ్చే దేవునిగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మోషే తను జన్మించినప్పుడు మనం చూస్తాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 2వ వచనం ఉంటాడు, ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఇంటితో చూచి 3 నెలలు వారిని దాచింది. 3 నెలలు మోషేను దాచిపెట్టారు కుటుంబం ఇంట్లో. రాజాజ్ఞకు ఫరో ఆజ్ఞ మగ పిల్లలందరినీ చంపివేయమని ఆజ్ఞ ఇవ్వండి. హెబ్రీలకులో ఉన్న సంతానం అంతయు నిర్మూలన చేయమన్నారు. కానీ తల్లిదండ్రులు, అతడు సుందరుడుగా అందగాడుగా ఉన్న ఆ మోసే ఆ చిన్న పిల్లవాడిని చూసి ఆ తల్లిదండ్రులు దాచుకున్నారు. ప్రియమైన స్నేహితుల, నిర్గమకాండం 1వ అధ్యాయం 22వ వచనం అంటాడు, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయమని ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి జనులందరినీ ఆజ్ఞాపించాడు. రాజు యొక్క ఆజ్ఞ, ఫరో యొక్క ఆజ్ఞ వెల్లడి చేయబడింది. కానీ మోసేను రహస్యంగా దాచినట్టుగా మనం చూస్తున్నాం. 7 మనుషులు దాచినవి ఏమిటి? రహస్య పాపములను, తగిన సంబంధము,
సమాజంలో చాలా దాచుకుంటున్నాం. ఇవి దేవునికి అయిష్టమైనవి. ఇవి ఏమి దాస్తున్నావు? దేవుని సన్నిధిలో జాగ్రత్త. ఇవి దాచినది ఎలాంటిది? అంగీకరించని అలవాట్లన. మోషే జీవితంలో సుందరుడని దాచిపెట్టారు. నేడు రహస్య పాపములు, భోగములు తీయవిగా కనబడుతూ ఉన్నాయి. మనుషులకు పాపము తీయగా, అందముగా అది రమ్యంగా కనబడుతుంది కనుక దాని వైపు మరుగుతూ ఆ రహస్య పాపములో నీవు దాచుకుంటున్నావు. ఆ రహస్య పాపములను దాచిన పాపములను ఈరోజు యేసు సన్నిధిలో వదులుకో. ఎప్పుడైతే వదిలిపెడతావో దేవుడు నీ సరిహద్దులను విశాలపరచడానికి ఇష్టపడుతున్నాడు. యోబు భక్తుడు అంటాడు 31వ అధ్యాయము 33, 34 వచనాలు అంటాడు, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములోను పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఎంత గొప్ప మాట! యోబు భక్తుడు అంటున్నాడు, అయ్యో ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. ఆదాము చేసిన దోషం, ఆజ్ఞను అతిక్రమించాడు, చేయకూడదు అన్న పనిని చేశారు. దేవుడిది ముట్టకూడదు, ఈ ఫలమును ముట్టొద్దు అంటే అదే ఫలమును ముట్టారు, తినకూడదు అంటే తిన్నారు. వెంటనే రహస్యముగా వారు చెట్ల చాట్లోనికి దాగుకొనవలసిన పరిస్థితి వచ్చింది. దిగంబరత్వమును పొందారు, దైవత్వమును కోల్పోయారు, దేవుని ఆ మహిమను కోల్పోయినట్టుగా చూస్తున్నారు. వారికి రక్షణ వస్త్రము అవసరం పడింది, వారు దాచబడినారు, ఆ చెట్ల పొదలలో దాక్కున్నారు. అందుకే అంటాడు, ఆదాము చేసినట్లు నా దోషము దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో వాటిని పాపమును కప్పుకొని ఎడలా పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఈ పాపమును దాచుకొని కుటుంబము యొక్క తిరస్కారమునకు జడిసి లేదా జనుల యొక్క సమూహము యొక్క భయం వారికి జడిసి, వారికి భయపడి కుటుంబం తిరస్కారమునకు జడిసి నేను నా రొమ్ములలో నా గుండెలో పాపమును కప్పుకొని నేడలా పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను. ప్రియ స్నేహితుడా, పాపమును నీ రొమ్ములో, నీ కుటుంబం, నీ గుండెలో దాచుకుని అంటే పరమందున్న దేవుని దృష్టికి నీవు వేషధారిగా కనబడతావు. యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు, యోబు నమ్మకస్తుడిగా ఉన్నాడు, యోబు సత్యవంతుడిగా జీవించాడు, నీతివంతుడిగా జీవించాడు. కనుక ప్రభు సన్నిధిలో ఏది కూడా దాచుకోలేదు, పాపమును దాచుకోలేదు. తన రహస్య పాపములు ఏవి లేకుండా నిత్యము దేవుని సన్నిధిలో ఒప్పుకునేవాడు. తన పిల్లలు పాపము చేసి ఒకవేళ దేవునికి అయిష్టమైన ప్రవర్తన జీవించారేమో అని నిత్యము బలులు అర్పించే, ప్రార్థన పని అర్పించే యోధుడిగా యోబు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. వేషధారణ జీవితం నాకొద్దు, నేను యథార్థవంతునిగా దేవుని సన్నిధిలో జీవిస్తాను. పాపమును కప్పుకొనక ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు యొక్క ఆశీర్వాదమునకు నేను వారసుని అవుతానంటాడు. ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయం 2వ వచనం అంటాడు, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. ఏది కూడా మరుగైనది అది బయలుపరచబడకుండా ఉండదు, ఒక దినము బయటికి వస్తుంది. ఎవరు చూడట్లేదు నేను చేసే పాపం, నేను చేసే ఈ రహస్య పాపములు ఎవరికి కనబడట్లేదని నీవు అనుకోవచ్చు. చీకట్లో చేస్తున్నావేమో, ఎవరు చూడకుండా చాలా జాగ్రత్తలు పాటించి ఆ జాగ్రత్తలను సేఫ్టీ స్థితులను నీవు కలిగి రహస్యంగా పాపం చేస్తుండవచ్చు. కానీ ఒకరోజు అవి బయటకు వస్తాయి. ప్రియ స్నేహితుడా, ఆ రోజు నీ స్థితి భయంకరంగా ఉంటుంది. ఆ అవమానమును, ఆ జీవిత స్థితిని నువ్వు తట్టుకోలేదు. కనుక రహస్య పాపములు వదులుకో. అందుకే స్వార్థకుడు అంటాడు, లూకా సువార్త 12వ అధ్యాయం 2వ వచనం, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు. రహస్యంగా ఉన్నది ప్రతిదీ కూడా ఒకరోజు తెలియబడుతుంది. దేవునికి రహస్యం అంటూ ఏది లేదు. ఆయన హృదయ రహస్యమును ఎరిగేది. నీవు కూర్చుంటా, నీవు లేచుట, నీవు పడుకునుట, నీ హృదయములకు ఆలోచన రాకముందే ఆయన గ్రహించే దేవునిగా ఉన్నాడు. 139వ కీర్తన, నీ నడక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ స్థితిని ఎరిగిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని విశాలపరచడం, నీ హద్దులను ఆశీర్వదించి నిన్ను విశాలపరిచి నిన్ను క్షేమంగా దీవించడానికి ఇష్టపడుతున్న దేవుడు బయట నీ పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధికి తిరగండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దైవ కృప మనకుంటుందని సెలవిస్తుంది.
హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అంటాడు, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టమేదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ప్రియ స్నేహితుడా, దేవుని దృష్టికి కనబడని సృష్టంలో సృష్టించబడినది ఏది కూడా ఆయనకు మరుగుగా లేదు. మనకు మరుగుగా ఉంటుంది, మనుషులకు మరుగుగా ఉండవచ్చు, మనుషులను మోసము చేయవచ్చు, కానీ దైవమును మోసము చేయలేదు. దేవుని దృష్టికి సమస్తము తేటగా కనబడుతుంది. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తము కనబడుతుంది, మరుగు లేక తేటగా కనబడుతుంది. ఈ లెక్క చెప్పవలసి చీకట్లో చేసిన పాపం, రహస్యమందు చేసిన పాపములు అవి వెల్లడి చేయబడతాయి. ఆ రోజు ఆ నీతి గల న్యాయాధిపతి ఎదుట నీవు ఏ విధంగా పట్టుకుంటావు, ఏ విధంగా నిలబడతావు? ప్రియ స్నేహితుడా, జాగ్రత్త. నీ జీవితంలో పాపమునకు హద్దుల కలదు. అజ్ఞాన కాలమున చూడనట్లుగా దేవుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనస్సు పొందవలనని ఆయన ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 1-2 వచనం అంటాడు, అలాగైనా ఏమందము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీద ఎలాగూ దానిలో జీవించడం, కృప విస్తరించు పాపమందు నిలిచి ఉందమా? అలా ఉండలేదు. అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద ఎలాగూ దానిలో జీవించాలి. పాపం విషయంలో జీవించాలి, నీతి విషయంలో బ్రతుకున్నట్టు క్రీస్తులో నీవు జీవించాలి. దేవునిపై నీవు ఆధారపడి జీవించాలి. కృప విస్తరించాలి. ఆయన కలవరిలో నీ కొరకు నా కొరకు ప్రాణమును బలిదానముగా చేశాడు. ఆ శిలువ రక్తంలో పాప క్షమాపణని దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతుంటున్నాడు కనుక ఏ విధంగా ఉంచుతాం. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవ్వదు. ఆయన గద్దింపును నీవు అలక్ష్యం చేస్తే, ఆయన గద్దింపును నేను నిర్లక్ష్యం చేస్తే హఠాత్తుగా నాశనం మన గురికి రాదు. ఆ నాశనానికి గురి కాకుండా ఆశీర్వాదములకు గురి కలిగి ఆశీర్వాదములకు కర్తగా నీవు నేను జీవించాలని దేవుడు కోరుతున్నాను. స్నేహితుడా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందడు. అతిక్రమములను, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ అతిక్రమం, ఈ పాపం దీన్ని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా నేను చేశాను ఈ పాపం అని దావీదు దేవుని సన్నిధిలో ఉంది, నా అతిక్రమం తొలగించు, నా పాపం ఉప్పు ఉన్నట్లు బాగుగా కడుగు, విశ్వను పవిత్రపరచు అని దేవుని సన్నిధిలో మోజాడినట్టుగా 51వ కీర్తనలో చూస్తాం. ప్రభా నా పాపము ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది, నిలిచి ఉన్న పాపమును ఆరుదో తొలగించున్నాడు. మనం కూడా ప్రార్థించున్నాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. కనుక కనికరము పొందేవారముగా, దేవుని యొక్క కృపను పొందేవారముగా, దేవుని యొక్క సన్నిధిని ఆనందించే బిడ్డలముగా మనం ఉండాలని దేవుని కోరుకుంటున్నాం. దేవునికి నమ్మకమైన యథార్థత కలిగి భక్తితో ప్రార్థించి ప్రతిదీ దేవునికి అయిష్టమైన వాటిని వదులుకొని ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు దేవుడు యబ్బేజును దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడు. ఆమేన్.